హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఉచ్చ నీచాలు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక సింహంగా జన్మించాడు. ఆ సింహం ఒక కొండ గుహలో తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేది. ఒకనాడు ఆ సింహానికి విపరీతమైన ఆకలి వేసింది. ఏం చేయాలో తోచక కొండ మీద నుంచి కిందకి చూసింది. కొండ కింద ఒక కొలను పక్కన ఉన్న పచ్చిక మైదానంలో కొన్ని కుందేళ్లు, జింకలు ఆడుకుంటూ గెంతుతూ సింహం కంట పడ్డాయి. వెంటనే సింహం ఒక రంకె పెట్టింది. పెద్దగా గర్జించింది. కొండ దిగి వాటి వైపు ఉరికింది. కానీ అలా పోతూ పోతూ అది చూసుకోకుండా కొలను పక్కన ఉన్న ఊబిలో పడిపోయింది. ఈలోగా సింహాన్ని చూసి అక్కడ ఉన్న కుందేళ్లు, జింకలు వంటి సాధు జంతువులు అన్నీ పారిపోయాయి. సింహం ఆ ఊబి నుంచి బయటపడడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ అది తన ప్రయత్నాన్ని బలోపేతం చేసే కొద్దీ మరింత లోపలికి దిగబడ్డం మొదలైంది. అందుచేత సింహం అలా కదలకుండా ఉండిపోయింది. తనను రక్షించగల వారు ఎవరైనా అటుగా వస్తారా అని చకోర పక్షిలా ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఆకలితో అలమటిస్తూ ఆ సింహం ఊబిలో ఒక వారం రోజులు ఉన్న మీదట పక్కనే ఉన్న కొలనులో నీరు తాగడానికి నక్క ఒకటి అక్కడికి వచ్చింది. సింహాన్ని చూసి బెదిరిపోయింది. దూరంగా ఆగిపోయింది. కానీ సింహం నక్కని చూసింది. చూసి, అయ్యో నక్క తమ్ముడు, నేను వారం రోజులుగా ఈ ఊబిలో చిక్కుకొని ఉన్నాను. కాసేపు ఆగితే చనిపోయే స్థితిలో ఉన్నాను. దయచేసి నన్ను ఎలాగైనా కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడింది. అప్పుడు నక్కకి ఎంతో భయం వేసింది. నువ్వు అసలే విపరీతమైన ఆకలితో ఉన్నావు. వారం రోజుల నుంచి ఏమీ తినలేదు అని అంటున్నావు. నువ్వు బయటికి రాగానే నన్ను చంపి తినేస్తావేమో, అసలు నిన్ను ఎలా నమ్మడం అన్నది నక్క ఎంతగానో భయపడుతూ. అప్పుడు సింహం, అయ్యో మిత్రమా, నేను ప్రాణభిక్ష పెట్టిన ప్రాణిని ఎప్పుడైనా చంపుతానా? నువ్వు నన్ను ఒక్కసారి రక్షించావంటే నా ప్రాణం ఉన్న నాళ్ళు నీకు కృతజ్ఞతగా ఉంటాను. నీ మీద ఎటువంటి హాని నేను జరగనివ్వను. నీకేదైనా ప్రమాదం సంభవిస్తే నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డమేస్తాను. దయచేసి నా మాట నమ్ము అన్నది సింహం. నక్క సింహం మాటలు బాగా నమ్మింది. ఎండుకట్టెలను తెచ్చి ఊబిలో పడేసింది. వాటి మీద కాళ్ళు ఈంచి సింహం ఊబిలో నుంచి నెమ్మదిగా బయటకు రాగలిగింది. తర్వాత అవి రెండూ కలిసి వేటకు బయలుదేరాయి. సింహం ఒక జంతువును చంపింది. దాన్ని రెండు సమంగా పంచుకుని తిన్నాయి. ఈ విధంగా సింహం తన మాటని నిలబెట్టుకుంది. ఇక నుంచి మనం సోదరులం. నువ్వొక చోట నేనొక చోట ఉండడం దేనికి? దయచేసి నీ కుటుంబాన్ని మా గుహకే తీసుకురా. అక్కడే అందరం కలిసికట్టుగా జీవిద్దాం అన్నది సింహం. నక్క దీనికి అంగీకరించింది. భార్యతో సహా సింహం గుహలో కాపురం పెట్టింది. సింహం ఉంటున్న గుహలో తాను కూడా కాపురం ఉండడం గొప్పగా ఉంటుందని నక్క ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే. కానీ తన జాతి వారికి దూరమైపోవడంలో గల కష్టనష్టాలు తెలియక కాదు. సింహం కూడా నక్క చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుంది. ప్రతి చిన్న విషయంలోనూ తన మిత్రుణ్ణి తనతో సమంగా చూసుకునేది. నక్క మనసుకు ఏమాత్రం బాధ కలగకుండా ప్రవర్తిస్తూ రోజులు గడపసాగింది. సింహం నక్కను ఎంత ప్రేమగా చూసినప్పటికీ సింహం భార్య మాత్రం నక్క భార్యను చాలా తక్కువగా చూసేది. అయితే నక్క భార్య తన జాతి తక్కువను ఆమోదించినది వల్ల రెండు కుటుంబాల మధ్య ఎటువంటి పేచీలు రాలేదు. అయితే కాలక్రమేణా
సింహానికి నక్కకి రెండిటికి పిల్లలు కలిగి అవి సమంగా ఆడుకుంటూ ఉండడం చూసి సింహం భార్యకు మండిపోయింది. తాము తక్కువని సింహం పిల్లలు ఎక్కువని తెలియని నక్క పిల్లలు సింహం పిల్లలతో కింద మీద పడి ఆడుకుంటున్నాయి. ఉచ్చ నీచాల విషయం తెలియని సింహం పిల్లలు కూడా నక్క పిల్లలతో సమంగా ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఇది చూసి ఓర్వలేని సింహం భార్య తన పిల్లలతో చాటుగా, మనం సింహాలం, మనం బలమైన జంతువులం, మీరు ఆ నక్క పిల్లలతో అంత చనువుగా ఉండరాదు, వాటిని దూరంగా ఉంచండి అని చెప్పింది. సింహం పిల్లలకు తల్లి బోధ కొంచెం కొంచెంగా తలకెక్కడం ప్రారంభమైంది. అవి నక్క పిల్లలను లోకుగా చూడడం, వాటితో ఆడేటప్పుడు అన్యాయం చేయడం, మేము మీకంటే బలమైన వాళ్ళం, మిమ్మల్ని మేము పోషిస్తున్నాం, మాకు మీరు అస్సలు ఎదురు చెప్పకూడదు, మీరు మాకంటే బలహీనులు కనుక మేము తిట్టినా కొట్టినా మీరు పడి ఉండాలి అనడం కూడా సాగించాయి. ఆడనక్కకు నెమ్మదిగా కష్టం వేయడం ప్రారంభమైంది. ఒకనాడు తన భర్తతో సింహం భార్య వైఖరి గురించి చెప్పింది. సింహంతో మర్నాడు వేటకు వెళ్ళేటప్పుడు నక్క, మీరు బలమైనవారు, మేము బలహీనులం, అందుచేత మనం కలిసి ఉండడం అంత మంచిది కాదు, మేం వెళ్ళి మా వాళ్ళ మధ్యన బ్రతుకుతాం అన్నది. ఆకస్మికంగా తన మిత్రుడిలో కలిగిన మార్పునకు సింహం ఆశ్చర్యపోయింది. అసలు ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు నక్క జరిగిందంతా చెప్పింది. గుహకు తిరిగి రాగానే సింహం తన భార్యతో, నువ్వు నక్క పిల్లల్ని చూసి అసహ్యపడ్డావంట కదా అని అడిగింది. అవును, ఆ బలహీనమైన జాతి పిల్లలు మన బలమైన జాతి పిల్లలతో సరిసమానంగా ఆడుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. మీకు ఆ నక్క ఏ మందు పెట్టి మంచి చేసుకుందో నాకు తెలియదు, కానీ నా పిల్లలు పాడు కావడం మాత్రం నేను ఒప్పుకోను అన్నది సింహం భార్య. అదే సంగతి, నక్క నాకేం మందు పెట్టిందో నీకు చెప్తాను విను. నేను ఒకసారి వారం రోజులు ఇంటికి రాలేదు, జ్ఞాపకం ఉందా? ఆ వారం రోజులు నేను తిండి లేక మాడుతూ ఊబిలో చిక్కాను. నా ప్రాణాలు పోతున్న సమయంలో ఈ నక్క వచ్చి యుక్తిగా నన్ను ఊబి నుంచి బయటకు లాగింది. ఆనాడు నక్క నన్ను ఆదుకుని కాపాడి ఉండకపోతే నేను ఉండేవాణ్ణి కాదు, మన పిల్లలు ఉండేవారు కాదు. ప్రాణభిక్ష పెట్టిన వారి దగ్గర ఉచ్చనీచాలు పాటించడం మహాపచారం. అటువంటి వాళ్లను అవమానించడం మన సొంత బంధువులను అవమానించడం లాంటిదే అన్నది సింహం. ఈ విషయం తెలియని సింహం భార్య అప్పుడు సిగ్గుపడింది. నక్క భార్యకు క్షమాపణ చెప్పుకుంది. తరువాత 7 తరాల వరకు సింహం సంతతి, నక్క సంతతి అదే గుహలో ఎంతో సఖ్యంగా కలిసి జీవించాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.